హలో ఫ్రెండ్స్, ఒకసారి ఊహించుకోండి. 60 ఇయర్స్ ఏజ్ ఉన్న ఒక వ్యక్తి 20 డేస్గా అన్నం ఏం తినకుండా కేవలం నీళ్లు తాగుతూ మాత్రమే నిరసన తెలుపుతున్నాడు. అది కూడా మన దేశ రాజధాని అయిన ఢిల్లీలో. ఆయన ఈ నిరాహార దీక్ష స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకే ఏకంగా 9 kgs వెయిట్ లాస్ అయ్యాడు. అండ్ దాంతోపాటు అతని బాడీలో ఉన్న ఫ్యాట్ కూడా పూర్తిగా కరిగిపోయింది. దాంతోపాటు అతని మజిల్స్ కూడా కరుగుతున్నాయి. డాక్టర్స్ హెచ్చరిస్తున్నారు ఏంటంటే, ఇలాగే పరిస్థితి కొనసాగితే అతని అవయవాలు కూడా పూర్తిగా ఫెయిల్ అయ్యే అవకాశం ఉందని. అంటే అతని ఆర్గన్స్ అన్నీ ఫెయిల్ అయ్యి అతను చనిపోయే ప్రమాదం ఉంది. ఆయన మరెవరో కాదు, లడాక్ విద్యావేత్త అయిన సోనం వాంగ్చుక్. మీలో చాలామంది ఇప్పటివరకే 3 Idiots మూవీ చూసి ఉంటారు. అందులో ఉన్న రాంచో పాత్ర ఇతను చూసి ఇన్స్పైర్ అయి తీసిందే. కానీ అదే వ్యక్తి ఇప్పుడు లక్షలాది మంది స్టూడెంట్స్ భవిష్యత్తు కోసం జంతర్ మంతర్ దగ్గర నిరసన తెలుపుతుంటే ఈ సిస్టమ్ ఎందుకు మౌనంగా ఉండిపోయింది? అసలు ఈ గొడవ ఏంటి? ఈ బొద్దింకల నిరసన వెనుక ఉన్న అసలు రహస్యం ఏంటి? ఈ వివరాలన్నీ మనం ఈ వీడియోలో ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేయబోతున్నాం. రీసెంట్గా మన ఇండియాలో మెడికల్ స్టూడెంట్స్ భవిష్యత్తు నిర్ణయించే నీట్ యూజీ ఎగ్జామ్ జరిగింది. ఈ ఎగ్జామ్స్కి దాదాపు 22 lakhs మెంబర్స్ అటెండ్ అయ్యారు. వాళ్ళు ఎంతో కష్టపడి పగలనక రాత్రనక కష్టపడి ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్స్కి సిద్ధమయ్యారు. బట్ తీరా చూస్తే ఆఖరికి పేపర్ లీక్ అయిపోయింది. ఆ పేపర్ లీక్ అయిపోయి కొన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో కూడా కనిపించింది. కేవలం కొన్ని వేల రూపాయలకు పేపర్ని అమ్ముకోవడం మనం చూసే ఉంటాం. ఈ పేపర్ లీకేజ్ని తట్టుకోలేక కొంతమంది మెడికల్ స్టూడెంట్స్, దాదాపు ఒక 20 మంది మెడికల్ స్టూడెంట్స్ సూసైడ్ కూడా చేసుకున్నారు. బాగా డబ్బున్న వారు డాక్టర్ సీట్స్ని ఎలాగోలా కొని డాక్టర్స్ అవ్వడం సమాజానికి ఎంతో దురదృష్టకరమని సోనం వాంగ్చుక్ వాదిస్తారు. అందుకే ఈ వైఫల్యానికి నైతిక బాధ్యత వహిస్తూ సెంట్రల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ అయిన ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని ఈయన డిమాండ్ చేశారు. ఈ ప్రొటెస్ట్ను వెనుకొండి నడిపిస్తున్నది సిజేపీ, అంటే కాక్రోచ్ జనతా పార్టీ. ఈ పేరు వినడానికి చాలా విచిత్రంగా ఉన్నా దీని బ్యాక్లో చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉంది. కొన్ని నెలల కింద సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఒకరు నిరుద్యోగులను అండ్ అలాగే డిజిటల్ యాక్టివిస్టులను ఉద్దేశించి వాళ్ళందరినీ ఒక బొద్దిక లాంటి వారు అని సంబోధించాడు. కానీ యువత సుప్రీంకోర్టు న్యాయమూర్తి చేసిన ఆ పదాన్ని ఒక ఆయుధంగా మార్చుకుంది. అవును, మేము బొద్దింకలమే, మేము బొద్దింకలాగే ఉంటాం, ఎంత అవమానించినా ఎన్ని చేసినా మేము చనిపోకుండా మళ్ళీ మళ్ళీ పుడతామని ఒక సెటరికల్ ధోరణిలో ఈ పార్టీని ప్రారంభించింది. ఇప్పుడు సోనం వాంగ్చుకే ఈ పార్టీకి అండగా నిలబడుతున్నాడు. సోనం వాంగ్చుక్ ఆరోగ్యం బాగా క్షీణించడంతో ఢిల్లీ హైకోర్టు స్పందించింది. ఢిల్లీ హైకోర్టు స్పందిస్తూ ప్రతి పౌరుడి ప్రాణాలు చాలా ముఖ్యమని వ్యాఖ్యానిస్తూ అవసరమైతే వైద్య చికిత్సలు కూడా అందించాలని ప్రభుత్వానికి సూచించింది. అయితే ఈ జంతర్ మంతర్ దగ్గర నిరసన చేస్తుంటే ఈ నిరసనకారులను ఎవ్రీ మినిట్ మానిటర్ చేయడానికి అక్కడ చాలా సీసీ కెమెరాస్ కూడా ఫిట్ చేశారు. అయితే వాళ్ళు ఇలా సీసీ కెమెరాస్ ఫిట్ చేసి ఎవ్రీ మినిట్ వాళ్ళని మానిటర్ చేయడం వాళ్ళకి చాలా మానసికంగా వేధిస్తుందని వాళ్ళు ఆరోపిస్తున్నారు. అయితే దీనిపై విచారణ కూడా జరగనుంది. జూలై 20 అంటే పార్లమెంట్ మార్చి మొదలైన రోజునే దీనిపై విచారణ జరుగుతుంది. ఇటీవలే బాలీవుడ్ యాక్టర్ అమీర్ ఖాన్ లండన్లో మీడియా ముందుకు వచ్చి 3 Idiots మూవీ కేవలం వాంగ్చుక్ క్యారెక్టర్ మీద ఆధారపడి తీయలేదని, కేవలం అది ఒక అపోహ మాత్రమే అని క్లారిటీ ఇచ్చారు. అయితే ఇక్కడే వాంగ్చుక్ చేస్తున్న పనిని తాను ఎంతో గౌరవిస్తానని కూడా చెప్పాడు. దీనిపై విపక్ష నాయకులు మండిపడుతున్నారు. అమీర్ ఖాన్ సిస్టమ్ను ప్రశ్నించే విషయంలో భయపడుతున్నారని కొందరు అభిప్రాయపడుతున్నారు. రాజకీయాలకు అతీతంగా ఈ పోరాటానికి మద్దతు లభిస్తుంది. అరవింద్ కేజ్రీవాల్, రాహుల్ గాంధీ, మమతా బెనర్జీ వంటి వాళ్ళ సపోర్ట్ కూడా ఇప్పుడు ఈ నిరసనకారులకు తోడైంది. రైతుల నేత అయిన రాకేష్ తికాయత్ కూడా 500 మంది రైతులతో ఇతనికి మద్దతు పలికాడు. అయితే ఇక్కడ సోనం వాంగ్చుక్ తన దీక్షను విరమించడానికి జూలై 20ని ఒక డెడ్ లైన్గా పెట్టుకున్నాడు. ఆ జూలై 20 రోజునే పార్లమెంట్ మార్చి కూడా జరుగుతుంది. అయితే ఇక్కడే వాంగ్చుక్ ఒక మాటను గట్టిగా చెప్పాడు. తాను జూలై 20 వరకు ఎలాగైనా బతికుంటానని, ఒకవేళ తను చనిపోయినా కూడా ఆత్మరూపంలో వచ్చి ఈ మార్చిని కొనసాగిస్తానని చెప్పాడు. అన్నిటికంటే ఇంపార్టెంట్, ఈ శాంతియుత ప్రదర్శనను మదర్స్ అంటే తల్లులు ముందుంచి నడిపించాలని కోరాడు. తమ బిడ్డల భవిష్యత్తు కోసం తల్లులు చేసే పోరాటం ఎప్పటికీ ఓడిపోదని అతని నమ్మకం. ఒక విద్యావేత్త తన ప్రాణాలను పణంగా పెడితే తప్ప ఈ వ్యవస్థ స్పందించదా? ఈ లీక్ అయిన పేపర్లతో తయారైన డాక్టర్లు రేపు మన ప్రాణాలని కాపాడగలరా? దీనిపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు కోసం ఈ వీడియోని నలుగురికి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.